పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పరకామణిలో చోరీని చిన్న దొంగతనమని జగన్ మాట్లాడటం భక్తుల నమ్మకాన్ని అవమానించడమే అన్నారు. పరకామణిలో 75,000 చిన్నపాటి చోరీకే శిక్ష వేస్తారా అని జగన్ ప్రశ్నిస్తున్నారని, దేవుడి హుండీ సొమ్ము చిన్నదవుతుందా అని ప్రశ్నించారు. దేవుడి హుండీ దొంగతనాన్ని కూడా జగన్ సమర్థించడం సిగ్గుచేటన్నారు. అటువంటి వారిని ఒక కంట కనిపెట్టి ఉండవలసినటువంటి అవసరం కూడా ప్రజల మీద కూడా ఉంది. ఎందుకంటే ఒక్క ఛాన్స్ 2019 అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల పాలన 20-30 సంవత్సరాల వెనక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి పరిస్థితి. పోనీ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఈవేళ ప్రజలు తీర్పిచ్చినటువంటి స్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డిలో ఏదైనా మార్పు వచ్చిందా అని అంటే మరి ఆ మార్పు కూడా ఏమీ కానరానిటువంటి పరిస్థితి. నిన్నటికి కూడా మాట్లాడుతూ పరకామణి కేసు ఏముంది, చాలా చిన్న కేసు, 75,000 రూపాయలు చిన్న దొంగతనం అని చెప్తూ ఉన్నాడని అంటే, ఈవేళ మన అందరం కూడా భగవంతుడు అని అంటే అది హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్ అయినా భగవంతుడు ఎవరి నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని బట్టి భగవంతుడిని పూజిస్తాం, భయభక్తులతో మనం ఉంటాం. అటువంటి భగవంతుడు హుండీలో చిన్న దొంగతనమే కదా 75,000 వదిలేయాలి కదా అనేటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద దొంగే ఈరోజు సమాజంలో గౌరవంగా తిరుగుతూ ఉంటే